నమస్తే టిఆర్ నిజాం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు చూసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ ఆదాబ్ హైదరాబాద్ సంబంధించిన ఒక వార్త. వాస్తవానికి ఒక విషయాన్ని ఆలోచించాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వాళ్ళ రైతు డిక్లరేషన్ అని చెప్పేసి వరంగల్లో రాహుల్ గాంధీ తీసుకొచ్చి ఒక భారీ బహిరంగ సభ అయితే కండక్ట్ చేసిండు. ఆ భారీ బహిరంగ సభలో ఏం చెప్పారంటే, రైతులకు 15,000 రూపాయలు ఇస్తాం, రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తాం, రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆమె ఇచ్చిండ్రు. అది ఇంతవరకు అమలు కాలే. ఇంకోటి ఏంటంటే, రైతు కష్టం లేకుండా వాళ్ళు పండించిన ప్రతి పంటను మేము కొనుగోలు చేస్తాం, ఈ పంటకి ఇంత రేటు, ఇంత బోనస్ ఇస్తాం, ఈ పంటకి ఇంత ఇస్తామని చెప్పిండ్రు. కానీ 6 కాలం కష్టపడినటువంటి రైతు ఈరోజు ఎంత ఇబ్బందులకు గురవుతాడో మనం కళ్ళారా చూస్తాను. మక్క రైతులు రోడ్ల మీద అరికోసలు పడతారు, నెల రోజుల కంటే వాళ్ళు పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. దానికి సంబంధించి నిన్న ముఖ్యమంత్రి పైన కేటీఆర్ గారు తీవ్రమైన విమర్శలు చేసిండు. ఈయన మాటల ముఖ్యమంత్రి తప్ప చేతుల ముఖ్యమంత్రి కాదు. వీళ్ళు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు రైతులను మోసం చేసిండ్రు. వాళ్లకు అమలుకు సాధ్యంగా హామీలు ఇచ్చిండ్రు. మీ హామీలు ఏమైనా ఇది బోగస్ ముఖ్యమంత్రి, వీళ్ళది బోగస్ మీటింగ్ అని చెప్పేసి అది చెప్పిండు. చేద్దాం. కాంగ్రెస్ పార్టీకి పిండం పెట్టండి, కాంగ్రెస్ పార్టీకి పిండం పెట్టాల్సిన సందర్భం ఏర్పడదని చెప్పేసి కేటీఆర్ గారు నిన్న తీవ్రమైన పదజాలంతో మాట్లాడింది. కాంగ్రెస్లో పిండం పెట్టండి, అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది. రైతు డిక్లరేషన్ ఒక బోగస్ పత్రం. రైతులను వంచిన రేవంత్ రాహుల్ 69 సార్లు ఢిల్లీ వెళ్ళిన ఆ ఫలితం శూన్యం. ఎకరాకు 15,000 ఎందుకు ఇవ్వడం లేదు? కూలీలు 12,000 ఇస్తామని హామీ ఎడిపోయింది. బీఆర్ఎస్ హయాంలో టాంచనంగా రైతు భరోసా, రైతు సంగ్రామ సదలో కేటీఆర్ విమర్శలు, రేవంత్ ఎగవేతల సీఎం అని చెప్పేసి వ్యాఖ్యలు ఇచ్చిన. వాస్తవానికి వీళ్ళు అధికారం కోసము అప్పుడు ఏదేదో హామీలు ఇచ్చి ఏమైనా ఇంతవరకు వాస్తవానికి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఆ రోజు మంచి కార్యక్రమం చేసిండు, చాలా పేద కుటుంబాలకు ఉపయోగపడ్డది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకున్న ఆలోచనతోటి తులం బంగారం కూడా ఇస్తామన్నారు. ఎక్కడ పోయింది ఆ తులం బంగారం? దాన్ని అడిగిన దాఖలాలు అయితే ఎక్కడ కనపడలేదు. అంటే వీళ్ళు అమలుకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చిర్రు. ఇంకా మహిళలకు 25,000 ఇస్తా అన్నారు. అది ఎక్కడ పోయిందో అర్థం కాని సందర్భం అయితే కంటికి కనపడతా ఉన్నది. ఈ చూడాలి. వందలాది మంది రైతులు, పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి వరంగల్లో భారీ బహిరంగ సభ అయితే కండక్ట్ చేసిండ్రు. మందితోటి భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేసిండ్రు. అదో చూద్దాం. రైతు డిక్లరేషన్ అనేది ఒక బోగస్ పత్రం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించిండు. డిక్లరేషన్ పేరు రైతులకు చిత్తు కాగితంగా ఇచ్చి మోసం చేసిరు. డిక్లరేషన్ ఇచ్చిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయినరని చెప్పేసి ప్రశ్నించారు. హన్మకొండలో నిన్న మీటింగ్లో ఆయన చెప్తా ఉన్నాడు, రైతులకు 15,000 ఎక్కడ పోయినాయి, సంగతి అంత ఏంది అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇట్లయితే రైతులకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఇక అమలు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చేసి రైతులను, అందరిని, జనాలను మోసం చేసిండ్రు. 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. బీఆర్ఎస్ హయాంలో క్రమం తప్పకుండా రైతు బంధు పడేదని చెప్పేసి, కేసీఆర్ హయాంలో నాట్ల సమయంలో రైతు బంధు పడేదని చెప్పేసి గుర్తు చేసింది. నిజంగా రైతులు సంతోషపడ్డారు. ఈ టైంలో ఆ డబ్బులు వస్తాయి, ఇక పెట్టుబడి సాయంగా ఉపయోగపడతాయని ఉండే. కానీ ఇప్పుడు మాత్రం టైంకి వచ్చిన దాఖలు అయితే లేవు. నిజం, సత్యం. కాంగ్రెస్ పార్టీ నాయకులలో గల్లబడి నిలదీయాలని చెప్పేసి కేటీఆర్ అన్నారు. రైతన్నలు కాళ్ళు పట్టుడు బంద్ చేసి రైతులు ఎక్కడెక్కడ ఏడుతాను కాలుపడి, అయ్యా నీ దండం పెడతానే కాలుపోతానే పండించిందని కొనుర నాయన అని చెప్పేసి అంటారు. మీరు కాళ్ళు పట్టే సందర్భం కాదు, గల్లబట్టి అడగాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళు తప్పన రైతుపై గల్లబట్టి అడిగితే రైతులను తీసుకుపోయి పిచ్చకొట్టులు కొట్టి లోపల పడితే తప్ప ఎందుకు పట్టి అనే సందర్భం ఉంటుంది. మీరు వచ్చే ప్రభుత్వం గల్లలు పట్టుర్రి. ఎవరైతే నాయకులు మా ప్రజలు రెచ్చగొట్టేది కాదు, నిజంగా వాళ్ళ కోసం నిలబడి 4 మీటింగులు పెట్టి ఏదో భరోసా ఇచ్చడం అనేది కాకుండా నిజంగా రైతుల పక్షాన మీ పార్టీల నాయకులు ఉన్నారు కదా, ఆ మండలాల్లో, ఊళ్ళలో ఉన్నారు, ప్రతిరోజు అక్కడ పోయి రైతుల పక్షాన పోయి పోట్లాడండి. రైతులు ఎగదేసి మీరు దూరం పోవద్దు అని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒక్కసారి మీకు చెప్పదలుచుకున్నా. అయితే ఈ కాళ్ళు పట్టుడు బంద్ చేయాలి,
దండం పెట్టగానే కాంగ్రెస్ పార్టీ పిండం పెట్టండి, ఇట్లయితే రైతులకు మంచి రోజులు వస్తాయని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. తాలు తీస్తే రైతులు నీ తోలు తీస్తారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇప్పుడు కాదు, గత ప్రభుత్వం నుంచే రైతులను దోసుకుంటా ఉన్నారు. అందరికి తెలిసిన సత్యం ఏంది, ఈ తూకం కాడికి వచ్చారికే ఒక్కొక్క క్వింటాల్కి వచ్చేసి 5-6 కిలోలు 7 కిలోలు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు వీళ్ళు ఏదో మంచి చేసిరు, వాళ్ళే చెడు చేసిరని కాదు. ఈ రెండు ప్రభుత్వాలు కూడా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వం ఆధ్వర్యం ఉన్నప్పుడు కూడా రైతుల కోత జరిగింది. అప్పుడు ఎవడు పట్టించుకోలే. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది, ఎవడు పట్టించుకోలే. కానీ ఈ మీటింగ్లో పోయేసరికి ఈ రైతులే, ఈ దగాపడ్డ రైతులే ఎవరు మీటింగ్ పెట్టినా పోతా ఉన్నారు. అరే నాయన, మీ పార్టీలో కూడా ఇట్నే చేసారు, వీళ్ళు ఇట్నే చేసారు, మాకు ఆదుకుని నాయకుడు ఎక్కడ పోయినరా అని చెప్పేసి ఏ ప్రజలు అడిగిన సందర్భాలు అయితే కనపడతలేవు. ఎందుకంటే అప్పుడు కూడా అయితే తూకం పేరుతో నష్టం జరిగింది. ఇప్పుడు తాలు తీస్తే తోలు తీరు అని చెప్పి చెప్తా ఉన్నాం. మరి ఇదేందో చూడాలి, ప్రజలు గమనించాలి. మొక్కలు కొనకపోతే ప్రభుత్వం 1000 ముక్కలు అవుతుందని చెప్పేసి వారికి ఇచ్చాడు. నిజంగా కొనాలి కదా రైతులకు. ఈ వాస్తవానికి రైతులను ఈ మొక్కలు కొనకపోతే 1000 ముక్కలు చేస్తామని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తా ఉన్నాడు. ఇది సత్యమే కదా. మరి మొక్కలు కొనకపోతే ఏం చేయాలి, బతుకులంతా ఎక్కడ పోయారు? ఒక్కరోజు మీరు నా రాజకీయ నాయకులంతా పోయి ఒక్క రోజు పోయి అక్కడ మొక్కజొన్న చేను కోసి ఆ కంకులు ఇరిచి అవి పట్టుర్రి, మీ ఒళ్ళు ఎట్లయితుందో. ఒళ్ళుకు మొత్తం దుమ్ముకు ధూళి భరించిన రైతులు ఈరోజు మళ్ళీ కొనురా నాయన అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి పట్టించుకునే దాఖలాలు లేవు. వాస్తవానికి వీళ్ళు ముక్కలు చేయాలి, ప్రభుత్వాలు చేసేటువంటి ప్రభుత్వాలను ముక్కలు చేయాల్సినటువంటి అవసరం ప్రజలపై ఉన్నది. ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ నేతలు కంటపడితే రైతు బంధు ఇంకా ఎప్పుడు ఇస్తారని చెప్పేసి కాలర్ పట్టుకొని నిలదీయాలి. 50,000 కోట్ల రుణమాఫీ చేస్తానని సీఎం చెప్పారని, కానీ 12,000 కోట్లు మాత్రం రుణమాఫీ అయిందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన యనమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని చెప్పేసి కేటీఆర్ సెటర్లు ఇప్పించిండు. ఇక మా ఈ ప్రజలంతా సపోర్ట్లు కొట్టుకుంటాం. మళ్ళీ మా కేటీ రామారావు మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఇదంతా జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉన్నది. ఈ కోత పేరుతోటి వాళ్ళని ఇబ్బందులకు గురి చేయొద్దు. వాళ్ళకు సకాలంలో పంట అరగాలని కష్టపడుతూ ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తున్న ప్రజలారా, మీరు ఆలోచన చేయండి. ఏది నిజం ఏది అబద్ధమో ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి చెప్తాను.